హలో గైస్, శివునికి త్రిపురాంతక అని ఒక పేరు. ఆ పేరు ఆయనకు ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి. తారకాసుడిని కుమారస్వామి వధించిన తర్వాత ఆ తారకాసుడి కుమారులైన తారకాక్ష, విద్యున్మాలి ఇంకా కమలాక్ష కలిసి బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మాకొక బంగారు, వెండి మరియు ఇనుము లోకంను సృష్టించి ఇవ్వమని అడుగుతారు. ఇంకా ఆ లోకంలో అంతం చేయాలంటే అవన్నీ ఒకే వరుసలో ఉన్నప్పుడు ఒకే సమయంలో ఒకే బాణంతో కొడితేనే అంతమయ్యేలా వరం ఇవ్వమని అడుగుతారు. అప్పటి నుండి వారిని దేవతలు ఎవరూ ఓడించలేకపోయారు. అప్పుడు దేవతలు శివుణ్ణి వేడుకోగా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతం చేస్తాను, అప్పటి వరకు ఆగండి అని అంటాడు. 1000 సంవత్సరాల తర్వాత పుష్య నక్షత్ర సంధి సమయాన ఆ 3 లోకాలు ఒకే వరుసలో ఉంటాయి. అప్పుడు విశ్వకర్మ భూమిని రథంగాను, సూర్యచంద్రులను రథచక్రాలుగాను మరియు 4 వేదాలను గుర్రాలుగాను ఇంకా స్వయంగా బ్రహ్మే రథసారథిగా ఉన్న రథాన్ని శివునికి ఇస్తాడు. ఆయన దాన్ని అధిరోధించి మేరు పర్వతాన్ని ధనుసుగా చేసుకుని, వాసుకి సర్పాన్ని ధనుసుకి నారిగా చేసుకుని, విష్ణుమూర్తిని బాణంగా ఎక్కుపెట్టి ఆ 3 లోకాలను అంతం చేస్తాడు. అప్పటి నుండి ఆయనకు త్రిపురాంతక అని పేరు, అంటే 3 లోకాలను అంతం చేసిన వాడని అర్థం.